హలో అందరికీ వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి విరిగిన పాలతో చాలా సింపుల్గా టేస్టీగా స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం నేను ఇక్కడ 1 లీటర్కి పాలను వేడి చేస్తున్నప్పుడు ఇలా పగిలిపోయాయి. అంటే ఇవి ఇంకా పూర్తిగా పగలలేదు. పూర్తిగా పగలడం కోసం ఐ ఫ్లేమ్లో పెట్టేసుకోండి. లేదు అంటే మీకు అయినా పగలట్లేదు పూర్తిగా అనుకుంటే ఒక నిమ్మకాయని సన్నగా కట్ చేసి ఒక ముక్కని పూర్తిగా పిండేసేయండి. అప్పుడు మనకి పాలు అనేవి పూర్తిగా విరిగిపోతాయి. నాకు ఇక్కడ నిమ్మరసం యాడ్ చేయకుండా కూడా నాకు పాలు అనేది పూర్తిగా విరిగిపోయాయి. ఇలా కంప్లీట్గా విరిగిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని అంతా వంచేసుకోండి. ఎందుకంటే మనకి ఇలాగే పెట్టేసుకొని మనం వాటర్ అంతా ఆవిరైపోయేంత వరదాకా చూస్తే మాత్రం గ్యాస్ అనేది ఎక్కువగా కాలిపోతుంది. కాబట్టి ఇలా నేను స్టెయినర్తో వంచేసుకున్నాను. ఇలా వంచి మళ్ళీ అదే గిన్నెలో వంచిన పాలని తీసేసుకోండి. నేను ఇక్కడ కొంచెం వాటర్గా ఉండగానే తీసుకున్నాను. ఎందుకంటే తొందరగా అడగంటిపోద్ది. మనం మొత్తం వాటర్ అనేది తీసి పాలకోవాని మాత్రమే వేసుకుంటే ఇలా కొంచెం కొంచెంగా వేడి చేస్తూ అందులో వాటర్ అనేది కొంచెం వేడయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసేసుకోండి. ఈ షుగర్ అంతా బాగా కలిసేలాగా ఇలా తిప్పుతూ ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోండి. తిప్పుతూ ఖచ్చితంగా ఉడికించుకోవాలి. లేదు అంటే మనకి ఇలా షుగర్ అనేది ఆ వేడి మీద పగిలినట్టు అవుతూ ఉంటుంది అనమాట. ఇలా కలుపుకుంటూ ఒక 2 నుండి 3 నిమిషాల పాటు తిప్పుతూ ఆ పాలను వేడి చేసుకున్నాము అని అంటే మనకి షుగర్ అనేది కరిగిపోతుంది. ఇలా షుగర్ అంతా కరిగిపోయి కొంచెం లిక్విడ్గా తయారవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు అందులో వాటర్ ఉన్నాయి కాబట్టి మనం షుగర్ కరిగిన వాటర్ కూడా కలిపి కొంచెం పల్సగా అయిపోద్ది. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకోండి. మీరు కావాలి అంటే మైదా కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ హెల్తీగా ఉంటుందని చెప్పేసి బియ్యం పిండి వేశాను. ఇదంతా ఉండలు లేకుండా బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోండి. అడగంటకుండా ఉండడం కోసం మనం ఎక్కువగా తిప్పుకుంటూ ఉండాలి. లేదు అంటే మనకి అడగంటిపోద్ది. ఎందుకంటే ఇది స్టీల్ గిన్నె కాబట్టి. ఈ బియ్యపిండి అంతా బాగా కలిసిన తర్వాత ఒక 2 నుండి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇలా లో ఫ్లేమ్లో మగ్గిన తర్వాతకి మనకి ఇలా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడ్డది అంటే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే. మీరు కావాలి అంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ నెయ్యి లాంటిది ఏమీ వేయట్లేదు. అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వ్ చేసేసుకున్నాము అంటే చాలా సింపుల్గా 2 నిమిషాలలో మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఇక్కడ మనం ఎప్పుడైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు టీ పెట్టాలి అనుకున్నప్పుడు పాలు విరిగిపోతే కూడా అప్పటికప్పుడు ఇలా స్వీట్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. చాయ్ కంటే కూడా ఇష్టంగా స్వీట్ని ఇలా చేసి ఇచ్చారంటే లొట్టలేస్తారు. అండ్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. అంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేశారు అంటే పక్కా స్వీట్ షాప్ స్టైల్ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.